అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। ఈరోజు ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో ముస్లిం సమైక్య వేదిక కమిటీ సభ్యులు అందరం కలిసి కృష్ణా జిల్లా ఉయ్యూరు డివిజన్ పెనమలూరు మండలం తాడిగడప మున్సిపాలిటీ మరియు పెద్దపూలిపాక గ్రామ పంచాయతీ ఏరియాలో గల వక్ఫ్ భూములు ఏవైతే అన్యాక్రాంతానికి గురైనయో తాడిగడప సర్వే నెంబర్ 173 అలాగే 176 అలాగే 79 అలాగే మన ఏదైతే పులిపాక గ్రామంలోని వక్ఫ్ భూములు సంబంధించి దాదాపు 42 ఎకరాలు వక్ఫ్ ఆస్తులను కొంతమంది బడాబాబులు భూబకాసురులు గత కొన్నేళ్లుగా దాదాపు 40 సంవత్సరాల నుంచి వక్ఫ్ ఆదాయాన్ని గండి కొడుతూ పేద ముస్లింలకు చెందాల్సిన భూములని వారి హక్కులని కాలరాస్తూ వీరు ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉన్నారు। కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి భూబకాసురుల పైన మరీ ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ స్థానికంగా వల్లూరు అశోక్ అనే అతను మా యొక్క ముస్లిం సమాజానికి చెందినటువంటి ముస్లిం పేదలకు చెందాల్సినటువంటి ఏదైతే భూములను గత 40 సంవత్సరాలుగా అనుభవిస్తూ వక్ఫ్ బోర్డు గండి కొడుతూ వారిపైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని క్రిమినల్ యాక్ట్ ప్రకారం వారి మీద చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టవలసిందిగా స్థానిక పోలీస్ స్టేషన్ వారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం। అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే దాదాపు కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం గురైనయో ముస్లిం సమైక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏదైతే ముస్లిం ఆస్తికి సంబంధించి వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి తద్వారా ముస్లిం పేదలకు వక్ఫ్ బోర్డు ద్వారా ఫలాలు అందాలని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక డిమాండ్ చేస్తూ ఉంది। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు।